హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే డిఎస్సిలో భర్తీ కానటువంటి పోస్టుల సంఖ్య 700 దాకా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పుడు వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగింది. ఇందులో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు కాగా ఇంకా 700 పోస్టులు మిగిలిపోతున్నట్లు తెలుస్తుంది. ఈ దసరా సెలవులోనే కొత్త టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నేడు రేపు 3వ విడత సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి ప్రకటించిన 16,340 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికేట్ల పరిశీలనతో అధికారులు ఈ విధంగా అంచనాకు రావడం జరిగింది. కాగా సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా మంగళవారానికి వారిలో 480 మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయింది. బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు. మొత్తం 15,600 మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారు. కాగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవులో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈలోపే వారు పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, దసరా సెలవుల్లో అంటే దసరా సెలవు 24 ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యలో వాళ్ళకి శిక్షణ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే శిక్షణ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మనం గమనించాలి. అయితే ఈలోపు వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చినా ప్లేస్ కేటాయించకపోవచ్చు. ఈలోపు వారు పాఠశాలకు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. కానీ మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క మీరు గమనించినట్లయితే దసరా సెలవుల తర్వాత వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి దీనికి ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అంటే వీళ్ళ చేత మరి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రతిజ్ఞ చేయించడం అనేది మూకుమ్మడిగా అందరి చేత విజయవాడలో ప్రతిజ్ఞ చేయించడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఆ కార్యక్రమాలు పూర్తి చేయించి అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుద్ది అనేది క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొత్తం మీద 700 పైచిలకు పోస్టులు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ దసరా సెలవులోనే కొత్త టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుద్ది. ఈరోజు కానీ రేపు కానీ మూడో విడత సర్టిఫికేట్ల పరిశీలన కూడా మొదలు కాబోతా ఉంది. ఈరోజు సాయంత్రానికి ఆ పరిస్థితి ఈరోజు సాయంత్రానికి సర్టిఫికేట్లు ఎవరైతే మూడో విడతలో రావాల్సిన వాళ్ళో వాళ్ళకి కాల్ లెటర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు ఆ విషయాన్ని. మొత్తం మీద రెండో విడతలో మాత్రం 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపిస్తే మంగళవారం వారిలో 480 మంది మాత్రమే సర్టిఫికేట్లు పూర్తి అయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంకొక 130-140 మంది అభ్యర్థులు ఇంకా వచ్చే అవకాశం ఉంది. బుధవారం మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి మరి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారని చెప్పేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.